ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా ఈ దినం మన అంశం ఇస్సాకు బలిని గూర్చి. అబ్రహాము మనసులో ఏముంది? ఈ దేవుని ప్రజలారా, దేవుడు అబ్రహాముకు 100 సంవత్సరాల వయసు, శారాకు 90 సంవత్సరాల వయసు. అంటే నిండు వృద్ధాపంలో ఉన్నారు వాళ్ళు. మృతతుల్యమైన గర్భంలో దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి ఇస్సాకును కుమారుని వాళ్ళకు అనుగ్రహించినాడు దేవుడు. ఆ కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. దేవుని ప్రజలారా, లేక 100 సంవత్సరాలకు అబ్రహాముకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని ఎంత ప్రేమించుంటారో ఆ తల్లిదండ్రులు ఒక్కసారి మనము యోచన చేయగలుగుతాం. చాలా మంది 10 సంవత్సరాల తర్వాత కుమారుని ఇస్తే ఆ కుమారుని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. 5 సంవత్సరాలు బిడ్డలు లేక ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత బిడ్డనిస్తే ఎంతో ప్రేమగా చూస్తారు. అలా 15 సంవత్సరాలు, అలా 20 సంవత్సరాలు ఎంతో వాళ్ళు ప్రేమిస్తారు. అలాంటిది దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత అబ్రహాముకు 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కుమారునిస్తే ఆ కుమారుని ఎంత ప్రేమించిండాలా ఆ తల్లిదండ్రులు, అబ్రహాము, శారా. అయితే అబ్రహాముకి ఏమైనా లేదా అంటే, అబ్రహాము ఎంత గొప్ప ఆస్తిపరుడంటే అసలు వాళ్ళున్న స్థలము, వారు నివసించిన ఆ స్థలము, ఈ దేవుని ప్రజలారా, ఆ భూమి సరిపోలేదంట. అన్ని మందలు, పశువులు, గొర్రెలు, మేకలు, మందలు. అసలు పనివాళ్ళే ఎంతమంది తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణానికి, ఆ పట్టణమును పట్టుకోవడానికి 5 మంది రాజులు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న వారిని యుద్ధం చేసి సొదొమ గొమొర్రా పట్టణాన్ని పట్టుకొని, వారి ఆస్తిని పట్టుకొని, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న జనులందరినీ పట్టుకొని వారి చెరలోనికి తీసుకెళ్తున్నారు. అందులో ఎవరున్నారంటే అబ్రహాము తమ్ముడి కుమారుడైన లోతు ఉన్నాడు. లోతు కుటుంబం ఉంది. లోతు కుటుంబాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినారు. దేవుని ప్రజలారా, మనకు తెలిసిన సంగతి. అయితే లోతును తన కుటుంబాన్ని సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న వారిని తీసుకొని వెళ్లారన్న సంగతిని అబ్రహాముకు తెలుస్తాని అబ్రహాము తన పనివారిలో ఉన్న వారిని ఎంటబెట్టుకొని పోయాడు. దేవుని ప్రజలారా, దాదాపు 200-300 మందిని ఎంటబెట్టుకొని పోయినాడు. పని వాళ్ళే అంటే యుద్ధము చేయగలిగిన వారిని. అంటే వాళ్ళ భార్యలు ఎంతమంది ఉండాలా, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉండాలా, వృద్ధులు ఎంతమంది ఉండాలా, ఒక్కసారి ఇంచుమించు లెక్క చేసుకుంటే దేవుని ప్రజలారా, ఇంచుమించు అబ్రహాము దగ్గర పనివారే 1000 మంది ఉంటారు. 100 మంది, 200 మంది, 300 మంది కాదు, పనివారే 1000 మంది ఉంటారు. 1000 మందికి పైనే ఉంటారని కూడా మనము ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. దేవుని ప్రజలారా, ఇంతమంది పనివారు ఉన్నారు. గొప్ప ఆస్తిపరుడు అబ్రహాము. లేక ఒక్క కుమారుడైన ఇస్సాకుని ఇచ్చాడు. ఈ ఇస్సాకును ఎంత ప్రేమించారు ఆ పనివాళ్ళు. ఎంతమంది ఆ ఇస్సాకును కాలు కింద పెట్టకుండా చేతుల మీద ఎత్తుకొని వాళ్ళను ఆ ఇస్సాకుని తిప్పినట్లుగా ఎంతమంది పనివాళ్ళు. ఈ దేవుని ప్రజలను ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లిదండ్రులు అబ్రహాము, శారా ఎంత ప్రేమించింటారు ఇస్సాకు. మంచి వయసు వచ్చేసింది, ఎదిగినాడు. కుమారుడు తిరుగుతూ పెరిగినాడు. కొద్ది పెద్దయిన ఇస్సాకును దేవుని ప్రజలారా, దేవుడు ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే అబ్రహాముతో,
అబ్రహామా, నీ కుమారుణ్ణి, నువ్వు ప్రేమించుచున్న నీ కుమారుణ్ణి నాకు దహన బలి ఇమ్మంటున్నాడు. అక్కడ రాయబడిన మాట ఏమంటే, దేవుని ప్రజలారా, దేవుడు అబ్రహామును పిలిచినాడు, విశ్వాసంతో దేవుని మాట విని బయలుదేరినాడు, ఆశీర్వదించినాడు, దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు అలాగునే వాగ్దానం చేసినట్లుగా కుమారుణ్ణి ఇస్సాకుని ఇచ్చినాడు. ఎదిగినాడు, పెద్దయితున్నాడు ఇస్సాకు. ఇప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆ మాటను. ఆదికాండము 22వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. ఇస్సాకును బలిగా అర్పించడానికి దేవుడు దహన బలిగా నాకు దహన బలిగా నీ కుమారుని అనడానికి ముందుగా ఏందంటే పరిశోధన జరుగుతుంది. దేవుడు నన్ను పరిశోధిస్తాడు. నీకు ఉద్యోగం ఇచ్చినాడా దేవుడు? అయితే నిన్ను పరిశోధిస్తాడు. నీ రోగం బాగు చేసినాడా? అయితే నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావా ఉండవా? దేవుడు నిన్ను హెచ్చించిండా? నీకు ఆస్తిని ఇచ్చినాడా? అంతస్తుని ఇచ్చినాడా? ఒకప్పుడు అప్పుల బాధల్లో కూరుకొని పోయినావా? తినడానికి ఆహారం లేకుండా ప్రభు అని ఆయన దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టినాడు. ఆ తర్వాత దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. అబ్రహామును పరిశోధించిన దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. పరిశోధించి తెలుసుకుంటాడు, నువ్వు ఆయన కొరకు చేస్తున్నావా లేదా, నువ్వు ఆయనలో తగ్గించుకున్నావా లేదా, దీన మనసు కలిగి ఉన్నావా లేదా, ఆయనకు నమ్మకంగా జీవిస్తున్నావా లేదా, ఆయన సంఘము అభివృద్ధి కొరకు నువ్వు పనిచేస్తున్నావా లేదా, ఆయన నామములో కట్టబడుతున్న కార్యములు, ఆయన నామములో చేయబడుతున్న కార్యములో నువ్వు సహకరిస్తున్నావా లేదా? దేవుడు నిన్ను చూస్తాడు, పరిశోధన చేస్తాడు. ప్రియ దేవుని ప్రజలారా, నీకు ఇచ్చినాకనే చేస్తాడు పరిశోధన. నీకు ఇచ్చిన తర్వాతని అప్పుడు నువ్వు దేవుణ్ణి మొదటి స్థితిలో నువ్వు ఎలా ఉన్నావో దేవుణ్ణి ప్రార్థించినావు, అది నువ్వు చూడాలి. దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. దావీదు యథార్థవంతుడు. గొర్రెల దొడ్డిలో ఉన్న పెంట కుప్పల దగ్గర పండుకున్న నన్ను దేవుడు రాజుగా చేసినాడు. దేవుడు రాజుగా నాకు అంతఃపురంలో నన్ను పెట్టాడు అని జ్ఞాపకం చేసుకున్నాను. గొర్రెల దొడ్డిని జ్ఞాపకం చేసుకున్నాను. ఇదిగో దేవుడు తనకిచ్చిన విజయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎలుగు బంటి నుండి రక్షించాడు నా దేవుడు. ఇదిగో సింహము నుండి నన్ను రక్షించినాడు. గొల్యాతు నుండి రక్షించినాడు. సౌలు చేతిలో నుండి, ఫిలిష్తీ చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించి రక్షించి నన్ను రాజును చేసినాడు. ప్రియ దేవుని ప్రజలారా, మొదటి దినాల్లో నీ స్థితి ఎలా ఉండింటది? ఎంతో ఘోరమైన స్థితిలో ఉన్నావు కదా. క్రమముగా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టినప్పుడు దావీదు మనసు ఎలాంటిది తెలుసా? ఇదిగో నా దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టాలని దావీదు అనుకున్నాడు. అబ్రహాము ఇప్పుడు దేవుడు ఆశీర్వదించినాడు, చక్కని కుమారుని ఇచ్చినాడు. ఇప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడు. దేవుని ప్రజల ఏమి జరిగిందో మనం పార్ట్ 2లో మనం తెలుసుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. సత్యం హెవెన్ మినిస్ట్రీ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆధ్యాత్మికమైన సంగతులను మనం ఇంకా తెలుసుకొని మనం దేవునికి దగ్గరయ్యి దేవుని రాజ్యంలోనికి చేరడానికి దేవుని కృప, కాపుదల, క్షేమము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.